125 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాథమిక పాఠశాలను మూసివేసిన ఘనత ఈ ప్రసన్న కుమార్ రెడ్డిదే. మనం అధికారంలోకి వచ్చాక ఈ పాఠశాల రీఓపెనింగ్ చేసుకుంటామని మీకు అందరికీ మాటిస్తున్నాను. కిరాయి భవనంలో నడిపిస్తున్న అంగన్వాడీ కేంద్రానికి మన ప్రభుత్వం ఏర్పాటయ్యాక అంగన్వాడీ కేంద్రానికి శాశ్వత భవనం కట్టిస్తానని కూడా మీకు మాటిస్తున్నాను. అలాగే సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఇంకా ఏమైనా పూర్తి కాని అభివృద్ధి పనులు ఉంటే నేను ఎమ్మెల్యే అయ్యాక అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. ఇవన్నీ ఇది నేను రోజు ప్రతి ఊర్లో చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ వినేసి మీరు ఎందుకు చెప్పేసి పోతున్నారులే, ఓట్ల కోసం వచ్చింది అమ్మ, మళ్ళీ తిరిగి రారేమో, మనము ఈ ఊరికే మాటలు చెప్పేసి పోతున్నారని మాత్రం అనుకోబాకండి. నేను తప్పకుండా మీకు అందరికీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. తప్పకుండా ఇవన్నీ చేస్తాను. అదేవిధంగా మీరు మీ అపూర్వమైన ఓటుని సైకిల్ గుర్తు మీద వేసి నన్ను గెలిపించాలని, అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎంపీ అయితే నెల్లూరు జిల్లాకి ఎంపీ కాకుండానే జిల్లాలో ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఆయన ఎంపీ అవ్వడం ద్వారా ఆల్రెడీ రాజ్యసభ ఎంపీ అయినప్పుడు కూడా మీ కోవూరు నియోజకవర్గానికి చాలా నిధులు ఇచ్చారు. రోడ్లకు కానీ, వాటర్ ప్లాంట్స్ కానీ, చాలా కొన్ని శ్మశానాలు కూడా కట్టించాము. ఇవన్నీ కట్టించున్నాం. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి తప్పకుండా మనము సెంట్రల్ గవర్నమెంట్, ఇది ఎన్డీఏలో భాగస్వాములం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ రెండు తెచ్చుకొని మన పల్లెల్ని పట్టణాలుగా తీర్చిదిద్దుకుంటాం. అదేవిధంగా నిరుద్యోగ యువకులకి ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కళ ఒకటే, ఇక్కడ ఇఫ్కో సెజ్ ఎన్నో ఏళ్ల నుంచి ఖాళీగా ఉంది. ఇంతమంది నిరుద్యోగ యువకులు జిల్లాలో ఉన్నారని, వాళ్ళందరికీ ఆ ఇఫ్కో సెజ్ని ఒక పారిశ్రామిక వాడగా తీర్చిదిద్ది వాళ్ళందరూ నిరుద్యోగుల్ని ఉద్యోగస్తులు చేయాలనే ఆశ ఉంది ఆయనకి. కాబట్టి తప్పకుండా మీరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తారని మీకు అందరికీ కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ రోజు చెప్తుంటారు మన ఎమ్మెల్యే గారు, 6 గేట్లు ఉన్నాయి, 3 కుక్కలు ఉన్నాయి, 4 తలుపులు ఉన్నాయి, మీరు అక్కడికి పోలేరు, నా దగ్గర అయితే వచ్చి పేదవాళ్ళు నా పక్కన కూర్చుంటారు అని చెప్పి చెప్తుంటారు. అవన్నీ ఏమి నమ్మబాకండి. మా ఇంట్లో 6 గేట్లు లేవు, 3 తలుపులు లేవు. ఒక తలుపు ఉంది, అది ఎప్పుడు తీసే ఉంటుంది మీకోసం ఆ తలుపు. మీరందరూ తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సామాన్య ప్రజలు కానీ నా దగ్గర రావచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు. మీకు ఏం కావాలన్నా నేనున్నాను అని మీకు ఒక భరోసా ఇస్తున్నాను. కాబట్టి అందరికీ నమస్కారం.